హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈజీ అండ్ సింపుల్ వేలో చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని అందులో కరివేపాకు అయితే వేసుకోవాలి. దాని తర్వాత పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం వేసుకోవాలి. నేనైతే చెక్క, లవంగ, మొగ్గ, ఇలాచి, పలావ్ ఆకు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్తో పాటు నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది వచ్చేసి ఆయిల్ అయితే పైకి తేలాలి, ఆ స్టేజ్ వరకు అయితే మీరు కుక్ చేసుకోండి. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర అండ్ 3 to 4 టొమాటోస్ అయితే యాడ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఇది చికెన్ పులావ్ కాబట్టి నేను టొమాటోస్ అయితే యాడ్ చేసుకొని నేను పేస్ట్ చేసుకున్నా. ఇది కూడా బాగా ఆయిల్ పైకి తేలే వరకు అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కుక్ అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను 3 కప్స్ ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను. 3 కప్స్ ఆఫ్ రైస్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే పడుతుంది. దాని తర్వాత 1 టేబుల్ స్పూను టర్మరిక్ పౌడర్ అయితే నేను యాడ్ చేసుకుంటాను. పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ పెప్పర్ కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బిర్యానీ పౌడర్, మసాలా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చికెన్ కుక్ అవ్వడానికి నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా కుక్ అయిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలద్ది, ఆ స్టేజ్లో మనం చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని ఈ మసాలా చికెన్కి బాగా పట్టించే వరకు బాగా మిక్స్ చేసి మనమైతే కుక్ చేసుకోవాలి. ఇందులో నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను యాడ్ చేశాను. ఈ 1 గ్లాస్ ఓన్లీ ఫర్ చికెన్ బాయిలింగ్కి మాత్రమే. 25% ఈ వాటర్తోనే మనం కుక్ చేసుకోవాలి. రిమైనింగ్ 75% రైస్తో పాటు అయితే చికెన్ బాయిల్ అయిపోయేస్తుంది. దాని తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. నేను టోటల్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అయితే చేసుకోండి. నేను ఆల్రెడీ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే చికెన్ బాయిలింగ్ టైంలో యాడ్ చేశాను. ఇప్పుడు 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేశాను. కసూరి మేతి అయితే బాగా పైన చల్లుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాయిల్ అవ్వడానికి వదిలేసేయండి. ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సింక్లో పెట్టేసి పైన మూత పెట్టేసి మనం కొంచెం వెయిట్ ఏదైనా ఉండే వస్తువు మూత పైన పెట్టేసి ఒక 20 to 25 మినిట్స్ కుక్ చేసా స్లో ఫ్లేమ్లో కుక్ అవ్వడానికి వదిలేసేయండి. ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మన చికెన్ పులావ్ అయితే రెడీ అవుతుంది. చాలా యమ్మీ అండ్ చాలా టేస్టీ అండ్ సింపుల్ మెథడ్లో ఈ పులావ్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్. Bye bye.